కర్నూలు జిల్లాలో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటారు అన్న ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో జరిగిన తోపులాటలో జిల్లా అధ్యక్షుడు హరీష్ చొక్కా చిరిగిపోయింది. ఆలూరులో కూడా పలువురు ఇతర పార్టీల నేతలను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటారు అన్న ఉద్దేశంతో ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో జరిగిన తోపులాటలో జిల్లా అధ్యక్షుడు హరీష్ చొక్కా చిరిగిపోయింది. ఆలూరులో కూడా పలువురు ఇతర పార్టీల నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతల ముందస్తు అరెస్టులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. అయితే జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా హరీష్ బాబును తెల్లవారుజామున 4 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్ళేసి అతన్ని తోపులాట చేసుకుంటూ ముందు తీసుకొచ్చి అరెస్ట్ చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పాటు ఏబీపీ విద్యార్థి సంఘాలను సిపిఎం సిపిఐ నేతలను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ అశోక్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ల అంశం సహా పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది. రాహుల్ తో పాటు మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవగౌడ, సీతారాం ఏచూరి తదితరులతో బాబు సమావేశం కానున్నారని సమాచారం. కూటమి విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై వీరి మధ్య చర్చ జరుగుతుందని, టీడీపీ ఎంపీలతోనూ చంద్రబాబు భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.